వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఎంతో విశేషమైనటువంటి అమావాస్య. ఈ యొక్క అమావాస్య నుంచి కూడా గురువు యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం అమావాస్యకు ప్రత్యేకత ఉంది. రేపు 29న మౌని అమావాస్య వస్తుంది. ఈ యొక్క అమావాస్య అంటే మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించడమని అర్థం వస్తుంది. ఉపవాసం కూడా ఉండొచ్చు. ఆ రోజు ఖగోళంలో 3 గ్రహాల కలయిక ఉంది. దీనివల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. బుధుడు, సూర్యుడు, చంద్రుడు కలుస్తారు. దేవగురువు బృహస్పతి తన 9వ మూలకాన్ని 3 గ్రహాలపై ఉంచడం వల్ల నవపంచమ యోగం ఏర్పడింది. ఈ యొక్క కలయిక ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. తులారాశి వారు సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. వ్యాపారస్తుల పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. లాభాలను ఆర్జిస్తారు. వృత్తికి సంబంధించి జీవితంలో ముందుకు వెళ్తారు. మీతో పాటు మీ ఆత్మీయ అనుకున్న వాళ్ళు మీ దగ్గరకు ఉంటారు. వారి వల్ల మీకు సంతోషం అనేది ఎక్కువగా రెట్టింపు అవుతూ ఉంటుంది. మకర రాశి వారు భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మకర రాశి జాతకులకు ఇది అద్భుత సమయము. కొత్త భవనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కొన్నాళ్ళుగా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అవన్నీ కూడా ఈ యొక్క సమయంలో పరిష్కారం కూడా అవ్వబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారు ఏ పని తలపెట్టినా దానికి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు బాగుంటుంది. పనిచేసేటప్పుడు ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఇబ్బందులు ఉండవు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇది కూడా ఆర్థిక లాభాలను ఆర్జిస్తుంది. కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ప్రేమలో ఉన్నవారికి అన్నీ కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా ఇది మంచి సమయము. ఉద్యోగులకు వారి యొక్క కార్యాలయంలో అధికారుల నుంచి మద్దతు లభించడంతో పాటు పనితీరుపై ప్రశంసలు అందుతాయి. త్రిగ్రహ యోగము వీరి జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.